मैं भूषण रामकृष्ण गवई, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ। ఇది ఒక చారిత్రక ఘట్టం. భారత న్యాయ వ్యవస్థ మరో మైలురాయిని చేరింది. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025 మే 14న భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేశంలో ఈ ఉన్నత పదవిని చేపట్టిన తొలి బౌద్ధుడు, రెండవ దళితుడు. పేదరికంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. బిఆర్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ ఆయన అంబేద్కర్ భావజాలాన్ని అనుసరించిన నాయకుడు. ఎంపీ, గవర్నర్ గా పనిచేశారు. ఆయన కుటుంబం బౌద్ధ మతాన్ని పాటిస్తూ సమానత్వం కోసం కృషి చేస్తోంది. 1985లో న్యాయవాదిగా ప్రస్థానం మొదలుపెట్టిన గవాయ్ 2003లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్, ఎలక్టరల్ బాండ్ వంటి ముఖ్యమైన కేసుల్లో తీర్పులిచ్చారు. ఇక 2025 మే 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణం చేశారు. ఈ పదవిలో ఆయన 2025 నవంబర్ 23 వరకు కొనసాగుతారు. జస్టిస్ గవాయ్ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. విధేయత, వినయంతో న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేస్తున్నారు. జస్టిస్ గవాయ్ నాయకత్వంతో భారత న్యాయ వ్యవస్థ మరింత సమానత్వం వైపు సాగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. पक्षपात अनुराग देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा।